భారతదేశంలో 2027 జనగణన తొలిసారిగా డిజిటల్ విధానంలో 2 దశలుగా 2026 నుండి ప్రారంభమవుతుందని తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు. ఎమ్యునరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో జనగణనకు సంబంధించిన ఎమ్యునరేటర్లు సూపర్వైజర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ ఏ ఈరయ్య, డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య, ఫీల్డ్ ట్రైనర్లు డాక్టర్ మోటి పిచ్చయ్య, విశ్వరూపాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడారు. 2027 జనగణనలో మొదటిసారిగా మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని తెలిపారు. కుటుంబ యజమానులు స్వయంగా యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న 34 కాలమ్స్ పూర్తి చేసి సమర్పించాలని ప్రజలకు సూచించారు. అలాగే సచివాలయ సిబ్బంది, పంచాయతీ అభివృద్ధి అధికారులు, వీఆర్ఓలు, వీఆర్ఏలు ఎమ్యునరేటర్లుగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేస్తారని, ఆ సమాచారంపై సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తారని వివరించారు. ప్రతి ఎమ్యునరేటర్ ఖచ్చితమైన సమాచారం నమోదు చేసి జనగణన విజయవంతం కావడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఫీల్డ్ ట్రైనర్లు డాక్టర్ మోటి పిచ్చయ్య, విశ్వరూపాచారి స్క్రీన్ ప్రదర్శన ద్వారా ఎమ్యునరేటర్లకు జనగణన విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ రోజు నుండి 11వ తేదీ వరకు మొదటి దశగా కొనసాగుతుందని తహసీల్దార్ తెలిపారు.